ఒక ఉపనిషత్తుల్లో మాత్రమే తల్లి గురించి చెప్పి ఉంటే ప్రయోజనమే ఉంది? మనకు అన్నిట్లోనూ కూడా కావాలి కదా. మరి అన్నిట్లో ఉందా లేదా అని మనం ముందుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి వేదం ఒక్కటే మనకు అలా చెప్పలేదమ్మా. ఏకా ఉద్బాహు త్వాం నియంత్రీంనాహ, అది ఒక్కటే చెయ్యెత్తి చెప్పలా. ఇదిగో ఇదిగో ప్రపంచానికి మూలం కారణభూతురాలైనటువంటి ఆమె ఈ లక్ష్మీదేవి అన్న మాట చెప్పలేదంటే వాళ్ళు చెప్పలేదని కాదు అర్థం, వాళ్ళు ఒక్కళ్ళే చెప్పలేదు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు అంటున్నాడు. మనం అంటాం కదా, ఏదన్నా ఒక గొప్ప పని జరిగిందనుకోండి, చేతులు రెండు బాగా పైకెత్తేసేసి ఆహా ఓహో అని చెప్పి మనం జయ జయధ్వానాలు చేస్తూ ఉంటాం కదా. అలా కేవలము ఉపనిషత్తులు మాత్రమే చెయ్యని పైకెత్తి ఇదిగో లక్ష్మీదేవి ఇంత గొప్ప ఆమె అని చెప్పటమే కాకుండా ఇతరమైన గ్రంథాల్లో కూడా ఉన్నది. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే అని చెప్పి అంటూ ఉంటారు. ఇదిగో నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం అంటే ఇప్పుడు మన మాట గెలవాలి అనుకోండి, మనం చెప్పినటువంటి మాటను ఎదుటివాడు విన్నాడో లేదో వాడి యొక్క దృష్టిని మనం ఆకర్షించాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? చేతులు రెండు ఇట్లా గట్టిగా పైకి చేతి ఇదిగో ఇదిగో నేను చెప్తున్నది వినండి, నేను చెప్తున్నది వినండి అని చెప్పి అంటాం. అంటే చెయ్యి ఎత్తి చెప్పటం అనేది దేనికి సూచన? నువ్వు చెప్పదలుచుకున్న వాక్యాన్ని చాలా గట్టిగా స్పష్టంగా తెలియచేస్తున్నావన్న దానికి సూచన. కాబట్టి అది నీకు బాగా తెలియచేస్తూ మరీ చెయ్యి పైకెత్తి మరీ చెబుతున్నాం అన్నట్లుగా మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము అనంటే పరం శ్రీమద్రామాయణమపి త్వచ్చరిత్రే ప్రాణితి. అమ్మా, కేవలము వేదాంతాలలో ఉపనిషత్తుల్లో మాత్రమే నీ చరిత్ర యొక్క గొప్పదనం గురించి చెప్పబడి ఉండలేదమ్మా. వేదముల కన్నా ఇతరమైనటువంటి వాటిలన్నిట్లో కూడా నీ గొప్పదనం గురించి చెప్పబడి ఉంది అంటూ అందులో ప్రధానంగా రామాయణంలో కూడా చెప్పారు అన్నాడు. అంటే ఉపనిషత్తులకు ఎంత ప్రాధాన్యత ఉందో రామాయణానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నట్టేగా. ఇక్కడ చెప్పబడి ఉందే కాదు, రామాయణంలో కూడా ఇదే విషయం చెప్పారంటే దీంతో సమానమైంది రామాయణం అనే కదా. మనం ఇంతకుముందు కూడా ఓ సందర్భంలో అనుకున్నాం, రామాయణానికి మరొక పేరేమిటి అంటే వేదోపబృంహణం. అంటే వేదముల యొక్క సారాంశాన్ని గ్రహించి దాన్ని చిన్న కథల రూపంలో మనకు అనుగ్రహించినటువంటి గ్రంథమే కావ్యమే రామాయణం. అటువంటి రామాయణంలో కూడా నీ గొప్పతనం గురించే చెప్పబడి ఉన్నది. ఏ విధంగా? రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి గారు కూడా కృత్స్నం రామాయణం కావ్యం సీతాయాస్యరితం మహత్ అనే కదా అన్నారు. నేను రామాయణ కావ్యాన్ని రాశాను, ఇందులో సీతాదేవి యొక్క చరిత్ర చాలా గొప్పది అంటాడు. అంటే ఇది మహత్తరమైన సీతా చరిత్ర, సీత యొక్క మహచ్చరిత్ర ఇది, మహత్తరమైన సీత యొక్క చరిత్ర ఇది, సీత యొక్క మహత్తరమైన చరిత్ర ఇది, సీత చరిత్రయే మహత్తరమైనది. ఎలా అయినా అర్థం చేసుకోండి. అన్ని విధాలుగా కూడా గొప్పదనం కలిగి ఉన్నది ఎవరు అంటే రామాయణంలో సీతాదేవి అన్నమాట. కనుక ఇతిహాస శ్రేష్టమానా శ్రీరామాయణ అని మహానుభావులు పిళ్ళలోకాచార్య స్వామి వారని చెప్పి వీరు రామాయణానికి తనిశ్లోకి అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. కొన్ని ఎంపిక చేసినటువంటి శ్లోకాలను తీసుకొని వాటిల్లో ఎంత రహస్యం దాగి ఉందో ఒక్కొక్క శ్లోకానికి కనీసం 15-20 పేజీల వ్యాఖ్యానం రాస్తారు వారు. అంటే ఇన్ని రకాలైన విశేషార్థాలు దీని లోపల ఉన్నాయా అని మనం ఆశ్చర్యపోతామన్నమాట. అన్ని అద్భుతమైన విషయాల్ని మనకు తెలియజేశారు ఆ మహానుభావులు వారు. మరి
ఆ విధంగా రామాయణంలో కూడాను పరమ పవిత్రమైనటువంటి నీ కథే చెప్పబడి ఉన్నది అని అన్నాడు. ఇక్కడ సాధారణంగా మనం ఒక న్యాయం చెప్తుంటాం చూడండి. ఏమని అంటే బ్రాహ్మణ వశిష్ఠ న్యాయం అంటారు దీన్ని. సాధారణంగా బ్రాహ్మణులందరూ ఇచ్చేశారు, వశిష్ఠుల వారు కూడా ఇచ్చేశారు అంటాం. అంటే వారు కూడా ఒక బ్రాహ్మణుడే కదా, బ్రాహ్మణోత్తముడైనటువంటి వారే కదా. బ్రాహ్మణోత్తములు వచ్చారు, వశిష్ఠుల వారు కూడా వచ్చారు అని అంటే బ్రాహ్మణోత్తముల్లో ఆయన వైశిష్ట్యం కలిగినటువంటి వాడు. అలానే మనకి ఎన్నో ఇతిహాసాలు పురాణాలు ఉన్నప్పటికీ కూడా రామాయణంలో కూడా చెప్పబడి ఉన్నది అంటే ఏమిటి అర్థము? సీత యొక్క అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రామాయణాన్ని మనం చదవాల్సిందే.